జై హనుమాన్. ఆరోగ్యం బాగాలేదమ్మా. బాంబేలో అడ్మిట్ అయింది కదా, సీరియస్ ఉండు. బాంబేలో అడ్మిట్ అయింటే సీరియస్ ఉంది అని చెప్తే నువ్వు మల్లెపూలు ఇచ్చింటావు కదమ్మా. బాగా వస్తాడు నాకు కుంభం ఎత్తాలని చెప్పినావు. అందుకే 2 నెలలు ఉంటుంది. చాలా సుమారు ఖర్చు అయింది, 60-70 అయింది. ఇల్లు కట్టించాను అప్పుడు ఇల్లు కట్టించాను. అప్పుడు ఇల్లు కట్టిస్తూ చాలా ఇది మణిపూరి పెట్టాను. 2 సార్లు పెట్టినా. మణిపూరి పెట్టినాక కొంచెం నిజమైంది అయింది. మళ్ళీ ఇంకోసారి వచ్చినావు, మళ్ళీ ఇంకోసారి కూడా ఇచ్చినావు అమ్మవారి ముందు. చాలా సీరియస్ ఉన్నా, చాలా నమ్మకం సీరియస్ ఉన్నా, నమ్మకం లేదు అన్నారు. ఇప్పుడు మల్లెపూలు పెట్టినాక ఇప్పుడు మల్లెపూలు ఇస్తాను. జై శ్రీరామ్, జై హనుమా, జై శ్రీరామ్, జై హనుమా. బొమ్మాయి ఎన్ని నెలలుంటా? 2 నెలలు ఉన్నాం. ఎంత ఖర్చయింది? 60-70 లక్షలు అయింది. 70 లక్షలు అయిపోయి బిల్లు తీసుకొని ఎప్పటికి రాకుండా చెప్పను. ఒక పశువు లోన్ చేసి నా మీద ఆ చెమ్ము పోయింది. చెమ్ముతో ఇంటికి ఎప్పటికి రా. నేను నీకేం మాట గడికి చెప్తాను. నీకు మాట పాలకులు పంపించుకుంటాను. ఈ పొద్దు పంపించుకున్నాను. 60-70,000 అయిపోయినా నమ్మకం లేవు. ఈ పొద్దు పంపించుకున్నా. 70 లక్షలు చేపిస్తామని అన్నాము. ఆయన గడపడిన దానికి చదవట్టు అనుకున్నారు. వాళ్ళ భార్య ఎవరు ఇక్కడికి రండి. పట్టుకో, ఇంకా పట్టుకొని అందరు చూపించి మీరు అంతా కూర్చోన్నా. నువ్వు కూర్చో. నీ తాళబొట్టు నిలబెట్టిన దానికి నీ తాళబొట్టు నిలబెట్టిన నాకు ఇచ్చినావు. మా అన్నకు ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఇచ్చినావు తల్లి. అయింది తల్లి. ఈ రోజు జాయిన్ అయినాడు మా అన్న. మా అమ్మకి మళ్ళా కడుపులో గడ్డలు ఉన్నాయి, క్యాన్సర్. ఫస్ట్ మాకు సంతానం లేదని వచ్చింటుంది తల్లి. సంతానం అయింది తల్లి. కొడుకునిచ్చినావు తల్లి. మళ్ళీ వచ్చి మా అన్నకి ఉద్యోగం లేదు, ఆటిపైన ఎనుకుందని మొక్కుకొని తలుచుకొని అంటే ఉద్యోగంగా ఇచ్చినావు తల్లి. ఈ రోజు జాయిన్ అయినాడు మా అన్న. మళ్ళీ ఈ రోజు మా అమ్మకి బాలేకుండా ఉంటే కడుపులో గడ్డలు ఉన్నాయి, క్యాన్సర్ అని చెప్పినాడు తల్లి. అందుకు వచ్చినాను. నేను నిన్నే చేయండి, ఆ తర్వాత చూసుకున్నాము. పక్కనే నిమ్మ పండు 50% తిన్నాము. మన పక్క సాయంత్రం దినా గ్లాసు నీళ్ళు తాగము. కాసకాయ కోసి ఉప్పేసి తాగమను. పొద్దున్నే 50% నేను మూడు తినాము. అట్లా 50 రోజులు. ఆ క్యాన్సర్ పెద్ద ఆ క్యాన్సర్ గడ్డకి మా కులాకు లేక నిమ్మకాయ పిండుతాము. అట్లా ఇరగడా దానికి క్యాన్సర్ ఇరగడా. నిమ్మకాయ ఎంత వాడితే ఏ వ్యాధి దగ్గర రాలేదు. 50 కిలో కాసర కండీలు తాగాల. నీకు అప్పుడు సంతానమైంది ఒక నమ్మకమా, ఉద్యోగం ఒక నమ్మకమా, ఇవి జరిగింది కూడా ఈ నమ్మకమైన వచ్చినాను తల్లి. సినిమా చూసి వాళ్ళకి పిల్లలు వచ్చామంటే జాబ్లు ఇస్తా ఉంటారు అమ్మంటే ఇప్పుడు జాబ్ కన్ఫర్మ్ అయింది. అన్న మాట ఇచ్చిన ఇప్పుడు జాబ్ అయింది లేదా? ఇంకా ఎక్కలేదు, ఇంకా ఎక్కలేదు. పొలం చాటు లేదు, జాబ్ కన్ఫర్మ్ అయింది. బీటెక్ అయిపోగానే జాబ్ రావాలని అనుకున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అయిపోతుంది అన్నారు. అయిపోయింది, కరెక్ట్ వారం అయింది బీటెక్ అయితే వచ్చి. చదవడం చావన్నా ఎవన్నా నువ్వు చదవడం చావన్నా ఇప్పుడు జరిగింది. అది మంచి జాబే, నీకు అర్థం జాబ్. ఏమా అనుకునే జాబ్ జరిగింది, నీకు అర్థం కావాలి. అర్థం చేసారా? మళ్ళా చేయాలంటున్నారు. నీకు మళ్ళా చేయాలంటున్నారు. ఆఫీసు మళ్ళా చేయాలంటున్నారు. అవునా కాదా? మళ్ళీ చేయాలంటారా? దానికి ఏం కాదు,
నీకు ఏమవుతుంది ఏం పెద్ద పని కాదు మైతే వండుకొని దిక్కొద్ది ఒక 20 కిలో దిక్కు 3 రోజులు తొలి చేస్తాం దంచి దిక్కు 3 రోజులు 3 రోజులు అయిన తర్వాత 9 రోజులు దిక్కు బాగా ఆయన నీ తూకు పీమిస్తావు నన్ను అడుగుతామని చెప్తాను నీ తూకు పీమిస్తావు జాబ్ ఇచ్చినాడు వానికి. తర్వాత ఇప్పుడు ఇంకా లేదు అయిపోయింది అన్నాడంట. ఇంకోసారి దిక్కుతా నీకే నువ్వు జాబు దాడుతావు అంతకన్నా మంచి జాబ్ పెట్టా ఆ పట్టు నీకేం కూతురుకున్నా జాబ్ వచ్చింది జాబ్ వచ్చిందంటే వచ్చిందను లేదను నీకు మళ్ళా ఇంకోసారి చూపిస్తా అంతకన్నా మంచి చూపిస్తా అంతకన్నా మంచి చూపిస్తా మళ్ళీ ఈ జాబ్ అటు ఇటుంది ఈ జాబ్ ఇప్పిస్తాను జాబ్ వచ్చానుకో నిన్ను పట్టుకుంటా. నువ్వు పట్టుకోవడం అవసరం లేదు. జాబ్ వస్తానే నేను చేయాల్సింది నేను చేస్తాం. నువ్వు ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తావు. నువ్వు ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తావు. ఇదో మాకేం నాకే ఉద్యోగం వచ్చింది. నాకు 75,000 వస్తుంది. ఇంకొకరికి 70 చిల్లర వస్తుంది. ఇంకొకరికి 35,000 వస్తుంది. మా పెద్దకి 20,000 22,000 వస్తుంది. అందరికి వస్తుంది. అందరికి ఉద్యోగం వచ్చిందా. నిన్న పోయి చేరతా అన్నాడు. ఇంకా నాన్న కూడా రావాలా మాటే నువ్వేమడిగినా నేను చేస్తావు పొరా అని చెప్పి పంపించిన. అయింది నిన్ననే మొన్న అయింది అంతే. నేనేం కూతు కూర్చోను మీకు అన్ని చేసి చూపించిన అన్ని చేసి చూపిస్తాం. అన్ని అయితే ఇది చేసి చూపించాం ఇది కాదు అనేది చేసి చూపించిన చేసి చూపించాం. కొండ కుత్తు కొట్టినా కొండ కుత్తు మళ్ళా కసాలు ఇండైనాక కసాలు లాగుతా ఈ కసాలు పోయి రాడి నా బిడ్డ సంతానం అతను కాలే నువ్వు ఒకటి అయింది ఇంకో కాలే ఇప్పుడు డేట్ వెనుక ముందు అవుతుంది నీ డేట్ కట్టలేదు అవునా కాదు అవునంటే అవును లేదంటే లేదు అవును అవును స్వామి నువ్వు చెప్పినట్టు అవుతుందంట స్వామి. అమ్మ నీకు చెప్పాను లోకమాత అవుతుంది. అది ఉరువు చేతగల డేట్ ఏముందో ఉరువు చేతగల అంటే 11 రోజులు తగల ఆ డేట్ కడితే నీకు సంతానం పేరు నా పేరు పెట్టాలా ఖచ్చితంగా కలిగితే ముత్యాల శివ పెట్టాలా ముత్యాల శివ అది కానీ 9 రోజులు పుట్టబాగ వేళ 9 రోజులు ఒక నిలబడి వాడు పోయింది నీకు మళ్ళా పోయింది ఒక నిలబడి పోయిందంటే పోయిందను లేదంటే లేదను జరిగిందని చెప్పమ్మా. జరిగింది స్వామి. మళ్ళీ నా పెట్టుకొస్తా నేను పెట్టుకొస్తా లోకమాత ఇంటికి రావాలా ఇప్పుడు పోయి నా ఒకటి కాకొట్టుకోవాలా ఆ దోషం పోతుంది నాకు దోషం ఉంది ఆ దోషం అంటే కాయ కొట్టుకోవాలి 9 సార్లు పుట్టుకోవాలి వెళ్ళా మళ్ళీ నాకు 20 కూడా ఎంత నాకు ఎంత చేస్తారా చేస్తారు స్వామి. ఆ పక్కన చేసుకొని పోయి నాకు కాయ కొట్టుకోపో బాగైంది. మా పిన్నమ్మకం బాగైంది. ఇప్పుడు మా పిన్నమ్మకం బాగాలేకపోయి ఇప్పుడు బాగైంది తల్లి నీ వల్ల. మా బాబుకి కాలు సీమ్ పోతుంటే అమ్మ చెప్పింది ఆకులు చెనుగు ఆకు అది నీసు బాగుంది. ఇప్పుడు అమ్మ చెప్పింటే బాగైంది. చెనుగు ఆకు బాదం గుళ్ళు ఇది కర్పూరము అవన్నీ వేసి పట్టి మంది కాలు బట్టలు ఇచ్చే వచ్చిమ్మా. ఇప్పుడు ఇచ్చి ఇట్లే వచ్చి మళ్ళీ ఈ పసామా అందరు పంచుదామా ఆ పసామ ఎంతుందా అంత పంచుదాం మంచిగా కసాం పాప పెళ్ళైంది వచ్చినాక పాప పెళ్ళమ్మడు మరి ఇప్పుడు పాప లాస్ట్ పాపకి సంబంధాలు చూస్తున్నాము వస్తున్నాయి. మా మామ వచ్చిందే మా మామ నుంచి నన్ను వచ్చింది స్వామి. వచ్చేది ఎందుకు వచ్చిందో స్వామి ఫలాంటిందే వాళ్ళని కానీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందే
మాట వచ్చింది నేను ఏం కూతు కూర్చానో వచ్చింది స్వామి. అదైతే గ్యారెంటీ వచ్చింది స్వామి. మనం అనుకుని మేము అన్ని అయినాయి స్వామి. ఊకేంట్లవ్వా ఊకేంటి ఏమీ కోరు రాలేదు. ఇప్పుడు చిన్న పాప చూస్తామని సముద్రం దానికి యాదన గారు ఉద్యోగం వస్తుంది చూడాలని ముఖ్యంగా నేను చెప్తే నాకు ఎవరు గౌండ్ చదవచ్చు నీదే జరిగిందివా నీ జరుపుకోకుండా ఉంటుందవా. రాముగులో సీతారాం దండేసి ఒక 5 కేజీలు ఉండిస్తాను. ఇదే పట్టాలనే సీతారాం దండే ఒక 5 కేజీలు ఉండిస్తా. ఆ నూనె అయిపోయి కొడుకు పెండ్లైనాక 8 ఏళ్ళు సంతానం ఇస్తువే మగపిల్లని. మరి నా బిడ్డకు ఉద్యోగం లేకపోయా. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. పర్మనెంట్ కూడా చేసినావు. నీ మాట నువ్వు నిలబెట్టినావమ్మా. నిలబెట్టినావు. 8 ఏళ్ళకి అయింది సంతానం. 8 ఏళ్ళకి అయింది. బాగున్నాడు. ఆయన పేరు ముత్యాల రాజే అని పెట్టినాం. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగలేదు. కోసి ఉప్పు పసుపు వేసి దీన్ని ఒక 20 కిలో తేండి. అది బాగానే చెప్తా. ఇప్పుడు చెప్తా ఓయమా అది అంటావు. ఏం కాయలంటే ఓయమా అది అంటావు. నీకు చెప్పను బాగానే చెప్తాను. పొలాన్ని కాయలని నేను నెక్స్ట్ బాగా అయితే నిన్ను పట్టుకుంటా. బాగా కాకపోతే నువ్వు నన్ను పట్టుకోవచ్చు. నేను పట్టుకునేకైతే కాసగా కొయ్యి ఉప్పే పసుపే అట్లా తాగు. నువ్వు భయపడే పని లేదు. అది బాగైనాక ఓయమ్మా ఇది ఉంది అనుకోను. ఆపరేషన్ చేయాలని చెప్పినారమ్మా. ఆపరేషన్ అవసరం లేదు. సరే నేను చెప్పిన చెయ్యి చేస్తానులేమ్మా. బాగా కాకపోతే నా కొంగు పట్టుకో. బాగా అయితే నీ కొంగు పట్టుకుంటా. ఆరోగ్యాలు బాగాలేనాక అలా ఆరోగ్యాలు ఇస్తున్నావు. కోర్టు కేసులనే పెంచుతున్నావు. పెద్ద పెద్ద రోగాలనే నయం అవుతున్నాయి కదమ్మా. నమ్ముకొని తిరుగుతుంది. నా భూమి సమస్యలు ఉన్నాయి. వస్తున్నారు 16 కొనడం లేదు. మేము నమ్ముకొని వచ్చి ముక్కొని పోయినాయి. నా భూమి పెంచమ్మా నాకు నీకు ఇస్తా అని. నా పని అయింది. నిన్ననే 12 లక్షల దాకా వచ్చింది. ఇంకా 10 లక్షలు బ్యాలెన్స్ అది ఇరుకుల భూమి తగరాలుండే వచ్చిన వారానికే తెగిపోయిందమ్మా. నువ్వు చెప్పిన వారానికి తెగింది. నా పేరు చెప్పి గిన్నె వ్యాపారం వాడను. నా పేరు చెప్పి గిన్నె తాగి కళ్ళు ఒక 20 కిలో కళ్ళు తాగు. తాటి కలగా ఇది కలగా తాటి కలిసి తడక తాగు. ఇది కలిసి తీసుకొని తాగు. ఆ బండకి ఏం చేస్తుంటే తొలిచారు తలబడి దంచి జయ హనుమాన్ దిక్కు తొలిచారు తలబడి దిక్కి నుండి జయ హనుమాన్ దిక్కు కూడా వచ్చామవ్వ మా మీటికి ఆసుపత్రి తిరిగి మెత్తగా వేసామవ్వ. దాని చేతికి వచ్చింది. ఎన్ని లెక్కలు అయిపోయిందన్నా అటు చెప్పుకోండి. లక్ష 20,000 అయింది. మరి ఏడాడు కనుక్కున్నాడు. మళ్ళీ నేను కనుక్కున్నాను. నీలో ఏడాడు కనుక్కున్నాడు. నీలో కనుక్కున్నా. నిజమవ్వ నువ్వు కనుకన్నావా? ఎవరు సొప్పులు మా కడ పగలు కొట్టుకో మాకు ఇట్లుంటదంటే సొప్పే కనుక్కున్నాడు. కడుక్కున్నా నీకు 10 నిమిషాలు గడకేసి వేసావు. ఏడాడు కూడా గడ చేయలేదు. నేను చేతి పెట్టా. నువ్వు జరిగింటే జరిగింది. లేదంటే లేదు. జరిగేది అది పని చెప్పిన 2 మేలు. ఆ పని చెప్పిన 2 మేలు అంత పోతుంది. నువ్వు ఆ పని అయిపోతే నీకు 2 మేలు మంచిగా తృప్తి అయింది. ఇప్పుడు నువ్వు తృప్తి అయింది. ఇప్పుడు తెల్లవారు నిద్ర చేయడం. నువ్వు వైట్ గుడ్డు చికెన్ గుడ్డు తినద్దు. పాలు తాగు. మేక పాలు తాగు. 9 రోజులు తాగు మేక పాలు. 9 రోజులు తాగు మేక పాలు. ఆ 9 రోజులు ఇస్తుంటే దాని కీరాకు ఎల్లిపాయ ధైర్యాలు ఉప్పు దంచి 9 దంచి
మిరియాలు ఎల్లిపాయలు ఆ 3 కలిసి 9 రోజులు. 9 రోజులు. ఇంట్లో నుంచి బయటకు వచ్చాం. 2 చిన్నపిల్లలు అసలు కూలీ చేసుకుంటూ బతుకుతున్నాం. పిల్లగాళ్ళ బాగాలేకపోయినా మా మామ చూపెట్టేది. అంత స్తోమత లేదు. కూరగాయలు కానీ ఇంట్లో ఆయన తెచ్చేస్తేనే తినేటోళ్ళం. అలాంటిది ఇంకా చివరి స్టేజ్, ఇంకా నా స్టేజ్ అయిపోయింది అనుకున్నా. ఇంకా ఎట్టనో ఒకరోజు ఫోన్ చూస్తుంటే ఫేస్బుక్ లో ఇంకోటి చూసిన ఒక కుటుంబానికి అన్నంలా కల్లాడుతుంటే ఆ రోజు ఒక అరగంట బియ్యం ఇచ్చారు. అరగంట బియ్యం ఇచ్చింది. అన్నంలా కల్లాడుతుంటాడు. 2 పిల్లలు ఒక ఆయన వస్తారు. సరే నాకు కానీ దారి చూపెట్టిద్దని వచ్చిన. కానీ రావటానికి ఆ రోజు అప్పుడు ఛార్జీ లేవు. ఓ పని వస్తే పోదాం, నేను మేస్త్రి పని చేస్తాను. ఓ పని వస్తే పోదాం అనుకున్న తెల్లారి పని వచ్చింది. అడ్వాన్స్ 10,000 ఇస్తే అప్పుడు మా భార్య పిల్లల్ని తీసుకొని వచ్చిన. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు తిరగలేదు. ఎవరైతే అప్పులో ఇంటికి వచ్చి గోల్ చేసిండ్రో ఇవాళ వాళ్ళు నన్ను అప్పడిగే స్టేజ్కి వచ్చిన. ఇవాళ వాళ్ళే నన్ను అప్పడిగే స్టేజ్కి వచ్చిన. వడ్డీ బాగా వచ్చింది. ఇప్పుడు అన్ని సగానికి పైన బాకీలు తిని మొత్తం మీద వడ్డీలు తగిలిపో 4 లక్షలు ఉంటాయి. పెద్ద లక్ష ఏం కాదు. పనులు నడుస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. జాతర నాటికి సాయం చేస్తాను. ఆ రోజు తలకాయ కొట్టిపోయినా. ఇవాళ నేను అనుకున్నది చేసింది. కానీ అయ్యగాని అప్పులు తీరినాక ఒడి బియ్యం 10 కేజీలు గంట వేస్తా అనుకున్నా. 5 గంట వేస్తా. భార్య పిల్లలు అన్న కుటుంబం అంతా వచ్చి 5,000. నీకు ఇండ్లు అవుతుంది, నువ్వు స్థలం కొంటావు, ఇండ్లు అవుతుంది. నువ్వు ఇండ్లు అయినాక తిక్కో ఇంటి తలపోయి మజ్జిగ ఇండ్లు అయినాక ఆ ఇంట్లో ఇంటికి తీసుకెళ్ళి మజ్జిగ ఇవ్వాలి. నువ్వు స్థలం కొంటావు, ఇండ్లు అవుతుంది. ఆ ఇండ్లు అయినాక ఇంట్లో తిక్కో మజ్జిగ ఆ తిక్కో ఏం కట్టలేరు క్యాన్సర్ గట్లని 50 కట్టరా మళ్ళీ అక్కట్లు 50 కట్టలు మళ్ళీ ఎక్కడ పోయింది. ఏం చేసినావు నీకు గొత్తది, మాకెట్లు గొత్తవుతుంది. 50 గంటలు ఉండవని డాక్టర్ చెప్పినారు. మేము విన్నాము. అవి ఎట్లు బాగొట్టిండేది నీతోనే, నీకే గొత్తు. నీ శక్తి దొరికి మీ ఎట్లు బాగొట్టినా నువ్వే కదా ఇట్లు ఆకు తీసుకొని ఆంజనేయుల స్వామి 3 బాటలు పాదాలకి ఇట్లా అనిపించి నుంగి చేకప్ కానీ ఆకు ఆంజనేయ స్వామి పోటానికి 3 బాటలు ఇట్లా పాదాలు తగిలిచ్చి చేకప్ పోయేటప్పుడు ఆడిపోయినాక నమిలి నుంగి పోన్నావు. ఆంజనేయ స్వామి పోటాకి ఇంట్లో ఇట్లా 3 బాటలు ముట్టించుకున్నాను. ఆకు గంట వేసుకున్నాను కొంగులో. ఆసుపత్రికి పోయినాక ఆ ఆకును నమిలి చేకప్ పోయింటే 50 గంటలు ఉండవన్నాళ్ళు 4 గంటలు తీసేసి ఏమి లేవు బాగుందన్నా. మాయం చేసింటావమ్మా, మాకెట్లు గుర్తవుతుంది. 40 గంటలు సరే 4 గంటలు ఉన్నాయి. 40 గంటలు ఎక్కడ 46 గంటలు ఎక్కడ బాయా కాదు ఏముంటావు, నీ శక్తి ఉంటుంది. ఏముంటుంది మాకు కనపడతావు నువ్వు. మాకు ఏమి కనపడతావు. మాకు బాగా ఎండదు గుర్తు. మాకు బాగా ఎండదు గుర్తు. మీ అన్నకి ఏట ఆకలి పూజ కట్టి అన్నావు. ఏట సంవత్సరానికి అన్నాడు ఆకలి పూజ కట్టిస్తాను అంతే. ఇప్పటికి 8 ఏళ్ళు 9 ఏళ్ళ పడింది. ఒక ఆసుపత్రి మాకు లేదు. నీ దీన్ని ప్రసాదము, నీ నిమ్మకాయ, అదే ఆసుపత్రి. ఇంకేమీ లేదు. లచ్చినంగా 3 వాటి పోతుంటాయి. గ్యాస్ లేకుండా కనుకుంటుంది. అన్నం చేయదు, పప్పు చేయదు, ఏం లేదు. ఈ పెట్టిన రోజు బాగుండే రోజు మళ్ళీ మరుసటి అన్నం వండే, పప్పు వండే. మళ్ళీ మరుసటి తిరిగే రోజు ఉంటే మళ్ళీ అట్లా అనుకుంటుంది. ఎప్పుడు పండుకునేది అట్లా ఇవి చేసుకుంటే అట్లే ఎప్పుడైనా 41 రోజు 9 రోజులు కసాబులు నిద్ర చేసి 9 రోజులు కసాబులు నిద్ర చేసినాక ఇది పోతాది. నేను చెప్పినట్లు జరగాల. జరిగే చెప్తాను, జరగబోయే చెప్తాను. నాకు అన్ని తెలుసు. ఇది పోవాలంటే నేను కసాబండిలోను 9 రోజులు నిద్ర చేయాలన్నా. 9 రోజులు నిద్ర చేసినాక 21 రోజు నవగ్రహాలకి ఆంజనేయ గుడికి తిరిగితే పోతాను. ఇది చేయకపోతేనా నీ చేతి దక్కదు. అదే డైలీ నువ్వు నాకు ఎదురు రావద్దు. చేసి నన్ను అడుగు. 10 రూపాయలు
రూపాయకు ఒక ఆకు ఒకటి 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు 9 రూపాయలు నువ్వు 7 వేలు ఖర్చు పెట్టావు నేను 9 రూపాయలతో పోగొట్టా నీ సంతానం లేదా 3 ఏళ్ళు అవుతుంది. మన డేట్ ఇంకా ముందు అవుతుంది ఒకరోజు అట్టి అలాగే అమ్మ డేట్ కడుపుతాను అవునా కదా అవును నాకు డేట్ కడుపు నాకు ఎదుగు జై శ్రీరామ్ జై ఒకటి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై అవునా కదా మళ్ళీ నాకు నువ్వు డేట్ కడుపులిస్తే నాకెట్లా గొప్ప నీళ్ళు మారిపోతాయి నూనెకి తలకాయ కట్టించుకో తమలపాకు ఒకటి పోల్చాక 2 ఉంటి కప్పు 3 కొబ్బరి నూనెకి ఏ తలకాయ తీసుకో బల్లి పోతా బల్లి 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 9 సంవత్సరాలు పోసి మళ్ళీ నాకు 20 రూపాయలు ఎంత చేస్తావా 20 రూపాయలు నాకు ఎంత చేస్తావా 20 రూపాయలు నాకు ఎంత చేస్తావా నమ్మకం వచ్చినా నీ దగ్గరికి ఫోటోలో సెల్లులో చూసి ఏం చేసినప్పుడు 3 నెలలు ఇంకా సరిగ్గా చేసి మళ్ళా పడి వచ్చినా ఇంకా పోతా తిరుగుతా అంటాగానే డ్యూటీకి మళ్ళీ ఇట్లా అయిపోయింది మొత్తం అంతా ఇప్పుడు మళ్ళీ నెల అయిపోయింది పడుకోబోయి ఏం చేయమంటావో చెప్పుకున్నాను చదవమంటావా బతకమంటావా నమ్మకం ఉంటే కదా వచ్చిండేది లేకంటే ఎట్టుకొస్తాను నాతో కాడి పని ఏంది లేదు అందుకనే వచ్చినాను కాడి పని ఏంది లేదు నాతో అడిగితావని చూపించదాన్ని నీకు బిల్లు పెత్తరాకు చెప్తాదా బిల్లు పెత్తరాకు ఆవాల్లో దంచి దాంట్లో పిలేకుండేసి చెండుబాకేసి దంచి పసుపు వేసి అన్ని దంచి పాలు దంచాల చెండుబాకు 1 పిలేకుండా 2 పిల్లేగుండ అంటే అర్థమైన ఏమాకు చెప్పు అద్దెల పత్ర 1 చెండాకు 2 అదే పసుపు దంచాల పాలు దంచాల పాలు అంటే ఓం నమ శివాయ అని మనకు బాగా అయినాక శివుడికి అభిషేకం చేయాలి శివుడి మీద అభిషేకం చేసి పాలు ఆయన మీద పోసి పాలు తీసుకోవాలి శివుడి మీద పోసి ఓం నమ శివాయ అని ఓం నమ శివాయ అని పోసి ఆ పాలు తీసుకొచ్చి పాలు దంచాల పాలు చెండు ఆకు పిలిపెట్టాకు పిలేకుండా పసుపు దంచి ఓం నమ శివాయ అని బాగా అయినాక 101 లీటరు అభిషేకం 101 లీటరు ఇది మధ్యలో వచ్చింది ఈ మధ్య వచ్చింది ఈ మధ్య ఇప్పుడు చెల్లెలు పట్టించింది ఇది నాకు దోషం పాలు కుసిమెడుతుందో పాలు కుసిమెట్టినట్ల ఇది ఏది చేసేది కర్మ ఇది పెద్దలు పిల్లలు తప్పలే అదేం నిజమే పెద్దలు ఎప్పుడో పాములు చంపినారంట మా ఇంట్లో అప్పటికి మా మామగారు వాళ్ళ ఇంట్లో అది ఎవరన్నా కానీ నాకు దోషం ఉంది అంటారు మరి ఈ అమ్మకి ఎట్లా వచ్చింది దాని మంటలో పాము కుసిమెడు మంటలో కాల్పింది చేయండు తెలుసు మాకు పెద్దలు అనంగా వెళ్ళాను అట్లా చేసినాము అప్పటి నుంచి ఏదో దోషం ఉంది అంటారు కానీ ఎప్పుడో ఇంకా నేను కాపురానికి రాకనే మా మామూలు ఉంటారు భూమి లేదా భూమి కూడా ఉండే భూమి ఉండే ఆ చేయండు కుసిమెట్టు
కాలింది పోయి మంట మంట నీ పేరు మంటే నీ పేరు మంటే అంత మంటే మంట 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 అని ఉంది. అవునా కాదు? అవునంటే వెంటనే లేదంటే కూర్చోలేకున్నా పడుకోలేకున్నాం అంటే మళ్ళీ ఇవన్నీ నాకెట్టు గుర్తు నీకన్నీ వస్తావు నిన్ను ముక్కనా నిన్ను ముక్కకి ఎవరిని ముక్కుతానా నేను ఆ సిగిలి పాలు పోసి తెచ్చుకుని తినమంతే తెచ్చి ఇవన్నీ పూజాత మాట్లాడుకో సమే లింగం మీద పోషిస్తే మాకు పూలు మాకు కావాలి సమయం సామాన్ని మాకు పొంది పట్టుకోండి ఎన్ని రోజులు అట్లా ఇది మాకు చేసి బాగా ఎండగా శ్రీకాంతం చేయండి. ఆ పాలు కావాలంటే శివగంగాకి గంగాకి పూజ శివగంగకు పూజ కాలకు గాని చెరుకు గాని శివగంగ అంటే పాలు పడతాయి. శివగంగ అంటే చెరువు గాని ఆ దారి ఈ సన్న దారి చెరుకు గాని బాయిగా కూర్చోను శివగంగ అని పాలు పడతాయి. ఆ శివగంగ అని మీరు బాణం పెట్టాలి గంగకి గంగకు బాణం పెట్టాల. ఈ దారి లేకపోతే శివగంగ అంటే గంగమ్మ దారి లేకపోతే ఈ పని చేసుకో. ఏం పేరు పెట్టాలా డెలివరీ అయితే కొన్ని కష్టాలలో అంటే ఆసుపత్రిలో అనుకున్నాకనే బాగా అయిందని మళ్ళా తిరుగుతున్నాం. ఇప్పటికి 6 వాట్లు వచ్చి పోయినా చెల్లించిన మళ్ళా నిన్ను నమ్ముకొని వస్తాను నమ్ముకొని తిరుగుతాను. నా పిల్లడు మసనంగా మామూలు పిల్లలకు కూడా రోజు ఓం నమ శివాయని కంటకి మేకలు వారానికి 2 తూర్లు డయాలసిస్ పెట్టుకోమని 2 కిడ్నీలు ఫెయిల్ అని అమ్ముతుంటారు. వారంలో 2 తూర్లు తిరుగుతున్నాము. ఆ కిడ్నీకి మైత ఉండక దిక్కు ఇక కిడ్నీకి మైత ప్లస్ గొర్రె ఉండక దిక్కు కలిపి దిక్కు దిక్కినాక రోజు 40 కిలో కంటే మేకలు విండు 40 రోజులు మేక దగ్గర వినాలా మేక దగ్గరికి ఎంతో ఖర్చు పెట్టినాము. బాగా అయితే మీరు బీదో చిన్న ముక్కోండి. మీరు బీదోలు మీరు ఖర్చు పెట్టుకున్నారు. మీ దగ్గర ఏది లేదు. అప్పులు చేసుకున్నారు. కూర్చో ఇంకో 20 రోజులకు చెప్తామన్నారు. గుస్సు గుస్సు అంటారు కాళ్ళగా తీసుకొస్తుంది. అవన్నీ కావు ఈ గుర్రు గురువు అయితే అది గుండెకాయ కూడా సన్న ఓళ్ళు మీరేమి మేకపాలు ఆ ఓళ్ళని నేను చూసుకుంటా. తిన్న పాలు మేకపాలు పిండించుకోండి. బాట పిండించుకోండి. సన్న పెట్టండి. అది మేకపాలు సంత పోయి తాపండి. పొద్దున్న ఆ గుండె ఆ పెద్ద ఆ గుండె ఓడు నువ్వు భయపడతావు. అది పెద్ద కాదు దాన్ని నేను చూసుకుంటాను. నువ్వు డాక్టర్కి పోతావు. ఆ కాలు నేను తొలిచా తలపాతి ఇక్కండి కొంచెం గంజి నుండకే హనుమాన్ ఇక్కండి. హనుమాన్ నాకు తెలిసి నువ్వు చూపించమన్నా నాకు అన్ని తెలుసు. కాలు ఎప్పుడు నాకు కొత్త నీకు అంతా కొట్టావు. నీకు చూసిన నేను చెప్పిన నీ పిల్ల 9 ఏళ్ళు అన్ని సమేసిన 9 ఏళ్ళు అన్ని సమేసిన ఈ గుండె ఓళ్ళు పక్కన డాక్టర్ స్కానింగ్ తీసినాక అది చూపున్నారు. సన్ను ఓళ్ళు కడుతున్నారు అని చూపున్నారు. గుండె ఓళ్ళు ఉందన్నారు. 3 రోజులు రామన్నారు. రోజు బాగుంటా రోజు బాగుంది. జ్వరం వచ్చేసేస్తున్నారు. ఏమి కాదు జయ శ్రీరామ్ అని మనకు వాసనకి
మళ్ళీ ఫుల్ వాసన అసలు జరమే రాదు